మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తాము యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సంగారెడ్డి జిల్లా వల్లూరులో భూభారతి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. మ్యాపులు లేని 17 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం, ములుగు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అన్ని బొగ్గు గనులు ఆయా శాఖల వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. పంచాయతీ సిబ్బంది ధర్నాకు తరలి రావడంతో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా వేములవాడ మండలంలో రైల్వే నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు అధికారులను కోరారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్బాయ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. దామెరలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. భద్రాద్రి కొత్తగూడెం ముత్తాపురంలోని ఏకలవ్య పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపాలు, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. మెడికల్ వార్డులు పరిశీలించి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పేషెంట్లకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అరుదైన స్టార్ తాబేలును తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ లో ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడిన నకిలీ వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ కు చెందిన నిందితులు శిరీష, సాయికుమార్ దంపతుల నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ ముఠాను సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 తులాల బంగారం, 2 కిలోల వెండితో పాటు 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నటి రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్లు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కోటిపల్లి వెంకన్నగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ బోరబండలో అల్లం పేస్టు తయారీ కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ అల్లం పేస్టు తయారు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి 4 లక్షలకు పైగా విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సుచిత్ర సర్కిల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 9 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని కోనవరంలో గంజాయి తరలిస్తున్న ఒకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 50 కిలోల గంజాయి, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ వ్యభిచార గృహంపై ట్రాఫికింగ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 4 మహిళలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.